హాయ్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఈజ్ ప్రశాంతి. లేత ఆకుపచ్చ రంగులో నొక్కులు డిజైన్తో చూడగానే చాలా లేతగా కనిపించే కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే కొత్తిమీరను రోజు కూరల్లో వాడితే మంచిది. అయితే కొత్తిమీరను కూరల్లో ఎలా వేయాలి, వాటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలంటూ ఇప్పుడు చూద్దాం. కొత్తిమీరను కూర వండిన తర్వాతే పైన చల్లాలి, అంతేకాని కూర ఉడుకుతున్నప్పుడు వేయకూడదు. అలా వేస్తే కొత్తిమీరలోని పోషకాలు ఆవిరైపోతాయి. కొత్తిమీర చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అతి వేడిని తట్టుకోలేదు. కొత్తిమీర కొరియాండ్రమ్ సాటివం జాతికి చెందిన మొక్క. దీన్ని చైనీస్ పార్స్లీ అని కూడా అంటారు. కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఇది బీపీని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. హై బీపీని క్రమంగా టైప్ 2 డయాబెటీస్గా మారే అవకాశం ఉంది. కొత్తిమీర, ధనియాల నూనె వంటి బీపీని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించడంలో, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి విష వ్యర్థాలకు చెక్ పెట్టడంతో బాగా పనిచేస్తాయి. శరీర కణాలను కాపాడతాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి. కడుపులో మంటలు తగ్గాలన్నా, క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలన్నా కొత్తిమీరే బెస్ట్. అంతేకాదు, గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతుంది. హై బీపీని కంట్రోల్లో ఉంచుతూ కొలెస్ట్రాల్ లెవెల్స్ని క్రమబద్ధీకరిస్తుంది. బాడీలో అధికంగా ఉండే సోడియంను బయటకు పంపి గుండెకు మేలు చేస్తుంది. మన మెదడు చాలా సున్నితమైనది. రకరకాల వ్యాధులు దాన్ని నాశనం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా మతిమరుపు, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటివి ఏజ్ పెరుగుతున్న దశలో మెదడుపై దాడి చేస్తాయి. సరిగ్గా ఆ టైంలో కొత్తిమీర తీసుకుంటే ఇక ఆ వ్యాధులు మన బ్రెయిన్ని దరిచేరవు. నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా కొత్తిమీర కాపాడుతుంది. ఒత్తిడిని జయించడంలోనూ కొత్తిమీర బాగా పనిచేస్తుంది. పిల్లల నుండి పెద్దలు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ టెన్షన్ తట్టుకోవాలంటే కొత్తిమీర తినాలి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ ఎక్కువ హీట్ అవ్వకుండా చేస్తాయి. మెమొరీ పవర్ పెంచుతాయి. జీర్ణ వ్యవస్థను కాపాడడంలోనూ కొత్తిమీర బాగా పనిచేస్తుంది. ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. మాటికి కడుపు నొప్పి వచ్చేవాళ్ళు, మలబద్ధకంతో బాధపడేవాళ్ళు రోజు కొత్తిమీర తినాలి. ఇలా 8 వారాలు తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. చక్కగా ఆకలి వేస్తుంది, చక్కగా అరుగుతుంది కూడా. సూక్ష్మ క్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకున్నాయి. దీంట్లోనే డోడెసెడాల్ అనే పదార్థం బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్కి కారణమయ్యే సాల్మోనెల్లా బ్యాక్టీరియాలోకి కొత్తిమీర తగిలిందంటే అది చావాల్సిందే. తద్వారా ఇన్ఫెక్షన్ను బాగా తగ్గిస్తుంది. చర్మంపై దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, ఘాట్లు, దెబ్బలు, గాయాలు, నీరు కారడం, ఉబ్బడం లాంటి వాటికి చక్కటి మందు కొత్తిమీర. అందుకే రోజు కొత్తిమీర తింటూ ఉంటే చర్మం సంగతి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పిల్లల చర్మం సంరక్షణలో కొత్తిమీర అత్యంత కీలకమైనది. విపరీతమైన ఎండల వల్ల చర్మం పాడవకుండా లోపల నుంచి కొత్తిమీర కాపాడుతుంది. ఇక కొత్తిమీర కేవలం మీ కూరలనే కాదు, మీ సెక్స్ లైఫ్ని కూడా స్పైసీగా మారుస్తుంది. మనుషుల్లో సెక్స్ డ్రైవ్ని పెంపొందించడానికి ఇది బాగా తోడ్పడుతుంది. కొత్తిమీర అందుబాటులో లేకపోతే ధనియాలైనా పర్వాలేదు. పురుషులు తమ సెక్స్ పటుత్వాన్ని అలాగే నిలుపుకోవాలన్నా, సెక్షువల్ మన్మథ సామ్రాజ్యంలో విహరించాలన్నా వారికి అత్యంత కీలకమైనది జింక్. కొత్తిమీరతో జింక్ అధికంగా లభిస్తుంది. లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల కారణంగా పురుషుల్లో ఈ మధ్య కాలంలో బీపీ, షుగర్ లాంటి రోగాల బారిన పడడం మనం తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా షుగర్ వల్ల తమలో సెక్స్ కోరికలు తగ్గాయని భావించేవారు కొందరు. కొత్తిమీర కనుక క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఏ అనారోగ్యం లేనివారు లేదా ఉన్న వాటిని కంట్రోల్లో ఉంచగలిగేవారు రతి క్రీడలో తమ భాగస్వామితో సహా మధురానుభూతులను చవిచూస్తారు. సో చూసారు కదా, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఈజ్ ప్రశాంత్. Like and subscribe Eagle Health and Beauty.